ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని మనసును అర్థం చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మనకి బాధ కలుగుతుంది, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది, కొన్నిసార్లు పట్టరానంత ఆనందం కలుగుతుంది. ఆ సందర్భాలు కానీ లేదంటే ఆ వ్యక్తుల మధ్యలో మనం లేనప్పటికీ ఆ వ్యక్తుల మధ్యలో మనమే ఉన్నట్టుగా, ఆ పరిస్థితులు ఏదో మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో బైబిల్లో లీనమై చదువుతున్నప్పుడు మనం బైబిల్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇలా బాధ అనే కాదు, సంతోషం అనే కాదు, ఆశ్చర్యం అనే కాదు, రకరకాల భావనలు బైబిల్ చదువుతున్న మనలో కలుగుతూ ఉంటాయి. ఈ మాటలు ఎవరికి అర్థమవుతాయి అంటే బాగా బైబిల్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ చదివే వారికి, ధ్యానించే వారికి బైబిల్లో ఉన్న ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భాలు బాగా అర్థమవుతాయి. నేను బైబిల్ని చదువుతున్నప్పుడు నా మనసుకి చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిన ఒక సందర్భాన్ని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలామందికి ఆ సందర్భం తెలిసే ఉండొచ్చు, కానీ కొంచెం లోతులోకి వెళ్ళి మనం ఆలోచిస్తే దేవుడు నా పట్ల ఇలా చేశాడా, మన కోసం ఇలా చేశాడా అని అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం, ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. 14వ కీర్తన 2వ వచనం. 14వ కీర్తన 2వ వచనం. ఇక్కడ రాయబడిన మాట మనందరికీ బాగా తెలుసు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను కన్నులారా చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అన్న మాట రాయబడింది 14వ కీర్తన 2వ వచనంలో. అంటే దేవునికి ఆయన మనసు ఎలా ఉంది అంటే భూమి మీద ఉన్న తన పిల్లలు తను వెతకాలి. దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన కనిపిస్తే ఎలా ఉంటుంది అని దేవుని గురించి వెతకాలట. అది కూడా మామూలుగా వెతకడం కాదు, వివేకము కలిగి వెతకాలి అన్నాడు. అంటే వివేకం కలిగి వెతికే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడున్నారా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష వాళ్ళైనా, ఏ లింగం వాళ్ళైనా, లింగం అనగా వాళ్ళ స్త్రీ అయినా పురుషులైనా దేవుని ఎవరు వెతుకుతారా అని దేవుడు వెతుకుతున్నాడట. పరిశీలిస్తున్నాడు అంటే చూస్తున్నాడు. ఆకాశం నుంచి ఎవరున్నారు, ఈ దేశంలో ఎవరున్నారు, ఈ ప్రాంతంలో ఎవరున్నారని వెతుకుతున్నాడు. అంటే తనను వెతికే వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు, పరిశీలిస్తున్నాడు. మనం బైబిల్లో చూడగలిగితే దేవుడు భూమి మీద మనుషులు చేయడానికి గల కారణం ఏంటి అంటే తన్ను వెదకువారు కలరేమో అని ఆయన ఏం చేశాడు, భూమికి పొలిమేరలు వేశాడని మన అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన మాటలు కనుక నేను వచనాలు మీకు చూపించట్లేదు. ఒకవేళ మీకు వచనాలు కావాలంటే నేను తర్వాత మీకు పర్సనల్గా నేను చెప్తాను. తన్ను వెదుకువారు కలరేమో అని తను వెదుకు నిమిత్తము ఆయన ఏం చేశాడు, పొలిమేరలు నిర్ణయించాడు. అంటే దేవుని మనసంతా మీరు బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుతున్నప్పుడు చాలా సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా దేవునిలో ఉన్న ఆలోచనలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందులో ఒక ఆలోచన ఏంటంటే ఆయన మనసులో ఉన్న కోరిక ఏంటంటే వెతకాలి, నన్ను వెతికితే నేను వాళ్ళకి దొరుకుతాను. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయన్ని వెతకండి. అంటే మీరు వెతకండి, మీరు వెతికితే నేను దొరుకుతాను, మీరు వెతికితే నేను కనిపిస్తాను. అంటే ఇది నిజంగా వెతికితే దేవుడు కనబడతాడా? మనం జ్ఞానవంతులం కదండి. సత్యం పరిపూర్ణమైన తరువాత 21వ శతాబ్దంలో మనం పుట్టాం కనుక దేవుని వెతకడం అంటే ఏంటి, దేవుడు కనిపించడం అంటే ఏంటో ఒక మాటలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుని వెతికితే ఆయన కనిపిస్తాడు అనగానే ఆయన మనసు తెలుస్తుంది, ఆయన ఆలోచనలు మనకు అర్థమవుతాయి. ఎందుకు మనం ఈ భూమి మీద పుట్టామో అది తెలుస్తుంది తప్ప దేవుడు ఏడు ఎక్కడున్నాడు, ఆ డోరు వెనకాల ఉన్నాడని డోరు వెనకాల తీసే దేవుని రూపం కనిపిస్తుందని కాదు. ఎందుకంటే మన జ్ఞానం ఎరిగిన వారమని నేను అనుకుంటున్నాను. మనకు తెలుసు కదండి, దేవుని మన కళ్ళతో మనం చూడగలమా? చూడలేము. కానీ వెతికితే దొరుకుతాను అంటున్నాడేంటి అంటే ఆయన మనసంతా ఏంటో మీకు చెప్పేస్తాడు. ఇలా దేవుణ్ణి వెతకాలి అని ఆయనేమో మనుషులు వెతుకుతున్నాడు, మనుషులేమో దేవుని వెతుకుతున్నారు. మరి వెతుకుతున్నారా దేవుణ్ణి మనుషులు ఎవరైనా? అలా వెతికిన భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో మనకి బాగా తెలిసిన వారు దావీదు గారు.
యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదను అంటాడు. వేకువనే లేచి నేను వెతికెదను అంటాడు. నేను నీ సన్నిధికి వచ్చి నువ్వెక్కడున్నావా, నీ మాటలు ఎక్కడ వినబడతాయి, నేను వెతుకుతున్నాను అని. అలా ఒక దావీదు గారు కాదు, చాలామంది భక్తులు నా ప్రాణం యెహోవాను వెతికింది, నా ఆత్మ నీ తీర్పుల్ని శ్రద్ధగా వెతికింది అని బైబిల్లో చాలామంది భక్తులు దేవుని వెతుకుతూ ఆయనతో ఉన్న ఆత్మీయ బంధాన్ని వాళ్ళు మాటల రూపంలో రాయడం జరిగింది. ఎక్కువగా ఇలాంటి మాటలు మనకి కీర్తనల గ్రంథంలో మనకి కనిపిస్తుంటాయి. అది దావీదు గారు కానివ్వండి, సొలొమోను గారు కానివ్వండి, చాలామంది భక్తులు. సరే, ఇలా దేవుని వెతకాలి అనే ఈ ప్రక్రియ దేవుడు అనుకున్నాడు కాబట్టే మనుషులు వెతకడం ప్రారంభించారు. దేవుడు వాళ్ళకి తనేంటో నిరూపించుకున్నాడు, ఒక మోషే గారికి కానీ దావీదు గారికి కానీ. ఇదంతా బాగానే ఉంది. ఇలా దేవుని వెతకడం కోసం చాలామంది చాలా కష్టాలు పడ్డారు. కానీ వాళ్ళకి దేవుడు దొరకలేదంటండి. దేవుణ్ణి వెతికారు, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎలా ఉంటాడో మాకు కావాలి అని చాలామంది వెతికారు. వెతికి విసిగిపోయారు. మనకి ఏదైనా సరే ఒక వస్తువు కనిపించలేదనుకోండి, వెతుకుతాం. ఒక గంట వెతుకుతాం, 2 గంటలు వెతుకుతాం, 24 గంటలు అదే వస్తువు కోసం వెతకాలి అంటే మనలో ఏమొస్తుంది? ఆసక్తి పెరుగుతుందా, విసుగు పుడుతుంది. ఈ ఆసక్తి దేవుని వెతికే విషయంలో కొంతమంది కోల్పోయారండి. అందుకే వెతికిన వారికి దేవుడు దొరకలేదు. నిజంగా దొరకలేదా? దొరికిన వాళ్ళు ఎవరు అంటే భక్తులు, దొరకని వాళ్ళు ఎవరంటే కఠిన చిత్తులైన ఇశ్రాయేలీయులు. వాళ్ళ వివేకంతో దేవుని వెతకలేదు. ఏదో దేవుడు ఉన్నాడులే, చెప్పాడులే ధర్మశాస్త్రం, ఇప్పుడు మేము చదవాలా, మేము వినాలా, మేము పాటించాలా, ఏదో మొక్కుబడికి దేవుని నమ్ముతూ, మొక్కుబడికి దేవుని సన్నిధికి వెళుతూ అక్కడ ఏ పరిచర్య కానీ ఏ పనులు కానీ చేయలేని వారికి ఇశ్రాయేలు మిగిలిపోయారు. ఇది మనకి తెలుసు ఇశ్రాయేలీల గురించి. వెతకాలి అనుకున్న ఇశ్రాయేలీలు వెతికారు, వాళ్ళకి దేవుడు దొరకలేదు. మీకు ఒక ఆట గురించి చెప్తానండి. మీకు చిన్నపిల్లలు, మీరు కూడా ఆడే ఉంటారు, నేను చిన్నప్పుడు ఆడుకున్నాను ఆట, హైడ్ అండ్ సీక్. ఎంతమంది ఆడారు? హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు అంటారు దాన్ని. మా ఇంటి దగ్గర సబ్జర్ ఇండియర్ అంటారు, సుజాతకి తెలుస్తుంది. సబ్జర్ ఇండియర్ అంటే ఎవరైతే ఒక వ్యక్తి దాక్కుని అంకెలు లెక్క పెడుతుంటాడు, కొంతమంది అంతు ఇటు తిరుగుతూ ఉంటారు. నువ్వు ఎక్కడైతే దాక్కున్నావో నేను నిన్ను కనిపెట్టేశాను అని అరుస్తారు. అంటే కనిపెట్టేశాను అంటే అదొక ఆనందం, అదొక ఆట. చాలాసార్లు మనం ఈ ఆట ఆడాం కదా. ఈ ఆట మనకంటే ముందు నుంచి, సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడుతుంది దేవుడే. అపార్థం చేసుకోకండి దేవుడు ఆటలు ఆడుతున్నాడా అని, ఇదేదో చదరంగం అని, దేవుడు కీలు బొమ్మలు చేసి ఆడుతున్నాడని ఆ ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. మనం హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు ఆడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు యాక్చువల్గా మనమే కనుక్కోవాలి, ఎక్కడున్నారని వెతుక్కోవాలి. ఎక్కడెక్కడ రహస్యమైన గదులు ఉంటాయి, చిన్న అరలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూస్తాం, తొంగి చూస్తాం, మొక్కలు వెనక్కి వెళ్తాము, గోడల వెనక్కి వెళ్తుంటాం, మిద్దె మీదకి ఎక్కుతూ ఉంటాం. ఎక్కడెక్కడని వెతుకుతూ నిన్ను పట్టేసుకున్నాను అని అంటాం. అప్పుడు భలే కేరింతలతో ఆనందంతో ఆట కొనసాగుతూనే ఉంటుంది. అదే సబ్జర్ ఇండియర్ ఆడుతున్న వాళ్ళు, దాగుడు మూతలు ఆడుతున్న వాళ్ళు, వెతికే వాడి దగ్గరికి వచ్చి దాక్కోవలసిన వాడు బయటకు వచ్చేసి నేను నీకు దొరికేసాను అంటే ఎలా ఉంటుంది? నీకు ఆట తెలుసా? ఇది తూచ్, ఇది ఆట కాదు, నువ్వు ఇలా ఆడకూడదు, నేను వచ్చి నిన్ను కనిపెట్టాలి, నువ్వు వచ్చి నన్ను కనిపెట్టకూడదు, నువ్వు కావాలనే అవుట్ అయిపోయావు, వద్దొద్దు అని మనం పిల్లలతో ఆడినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాం కదండి. నాకు ఇదంతా, ఈ ఆటని పిల్లలు ఆడుతున్నప్పుడు నాకు చూస్తే నాకు ఇదే వచనాలు గుర్తొచ్చాయి. నిజంగా దేవుడు వెతకాలి, మనిషి దేవుని వెతకాలని ఇంచుమించు బైబిల్లో 100 రెఫరెన్స్లకు పైగానే ఉన్నాయి. అవన్నీ చదివితే మనకి సమయం సరిపోదు. వెతకండి అన్న దేవుడు, పాత నిబంధన కాలం అంతా కూడా వెతకండి అన్న దేవుడు ఏమైపోయాడంటే, ఇంతమందిని వెతకమన్నాను కదా, కొంతమంది వెతకడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు చూస్తున్నాడు. కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు దేవుని వెతకడంలో, దేవుని తెలుసుకోవడంలో. అందుకు దేవుడు తన మనసులో ఏమనుకున్నాడో తెలుసా అండి? హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఇది దేవుని మనసులో ఒక భాగమే తప్ప ఇది ప్రత్యేకమైన పాఠం అని కాదు. నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు నా మనసుకి దేవుని గురించి అనిపించిన ఆలోచన మీతో పంచుకుంటున్నాను. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. వెతకాలనే కదా నేనున్నాను ఇక్కడ దేవుడిగా. మీరు నా పిల్లలు భూమి మీద వెతకాలి కదా,
దొరకలేదండి? 747 పేజీలో రైట్ సైడ్ 15 వచనంలో ఉంటుంది చూడండి. వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. చూస్తున్నాడట. వాళ్ళు వచ్చి కనిపెట్టట్లేదట ఇదిగో దేవుడు నాకు దొరికాడు, దేవుని మనసుని నాకు తెలిసిపోయింది, దేవుడు నేను సంపాదించేసుకున్నాను, దేవుడు నాకు దొరికాడన్న ఆనందం మనుషుల్లో లేదు. పైగా వాళ్ళు వెతకట్లేదు. వీళ్ళు ఎలాగ వెతకట్లేదు కదని దేవుడు ఏమనుకున్నాడు? సరే, నా స్థలానికి నేను వెళ్ళిపోతాను, మీరు వెతికినా ఇంకా నేను కనిపించను. మీకు మనసు రావాలి వెతకాలని. మీరు ఎంతసేపు వెతకపోతే నేను అంతసేపు ఎక్కడ ఉండాలి అక్కడ? ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు 2 నిమిషాలు చూస్తాం 100 నెంబర్స్ లెక్క పెట్టేంత వరకు. 200 లెక్క పెట్టో 300 లెక్క పెట్టైనా వెతికి కూడా రాలేదనుకోండి, చిరాకు పడతాం కదా మనం. దేవుడు కూడా అలాగే, మీరు నన్ను వెతకట్లేదు కదా, సరే మీకు ఎప్పుడైతే నన్ను వెతకాలని మనసు వచ్చిందో అప్పటి వరకు నేను వెళ్ళిపోతాను వేరే చోటికి అన్నాడు. చూశాడు వీళ్ళకి వెతికే మనసు రావట్లేదట. వెతికే మనసు రాలేనప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, ఇంకెలాగ వెళ్ళని వెతకట్లేదు కదా, నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏంటా నిర్ణయం అంటే చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో, మరియు యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని. ఈ మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుందండి. ఈ మాట, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. చూసారా దేవుని మనసు ఎలా మారిపోయిందో? వెతకట్లేదంటే ఎవరు, కానీ దొరికేస్తున్నాడట ఈయన వెళ్ళి. ఇంతకు ముందు మీకు ఒక సందర్భం చెప్పాను కదా, ఎక్కడున్నారు కనిపెట్టేసరికి, నువ్వు ఎలాగైనా కనిపెట్టట్లేదు కదా, నేను వచ్చేస్తానని తలుపు చాటును నోడొచ్చేసి వచ్చేస్తా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? నువ్వెవరికి చెప్పకు, నేనే నీకు దొరికిపోతాను, నేను ఖాతా పెడతాను అంటారు. ఖాతా అంటే మరి ఇక్కడ ఏమంటారో తెలీదు నాకు. నేనే పెడతాను, నేనే ఇప్పుడు అందరిని వెతుకుతాను, సరేనా? ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అని అంటారు పిల్లలు. ఇక్కడ దేవుడికి మనుషులకి జరిగింది కూడా అదేనండి. వెతకాల్సిన నువ్వు వెతకడం మానేసావు. ఈయనేమో నువ్వు నన్ను వెతకలేదు కదా, నువ్వు వెతకపోయినా పర్లేదు, నువ్వు ఎక్కడున్నా సరే నీ ఎదుటికి వచ్చి నేను ప్రత్యక్షమైపోతాను, నన్ను వెతకని వారికి నేను దొరికిపోయాను. ఇలా దొరికింది ఎవరికో తెలుసా? దేవుడు మనకే. మీరెవరైనా దేవుని వెతికారా? యెహోవా ఎక్కడున్నాడు, యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, మీరు వెతికారా దేవుని ఎప్పుడైనా? మనమేం వెతకలేదు. కానీ ఇదిగో దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న ఆ విషయాన్ని దేవుడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వాక్య రూపంలో, మాటల రూపంలో మన చెవిన పడేశాడు. అంటే మీరెవ్వరూ ఆట ఆడకుండానే, మీరెవ్వరు దేవుని వెతకకుండానే దేవుడే తనకు తానుగా మీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. భలే ఉంది కదా దేవుని మనసు. అంటే చిన్నప్పుడు మనం ఆ ఆనందాన్ని ఎలా అనుభవిస్తాం? ఆట ఆడుతున్నప్పుడు ఒక రకమైన ఆనందం. అలాంటి ఆనందాన్ని మనం ఎప్పుడు పొందలేం. కానీ ఎప్పుడైతే ఈ వచనాన్ని చదువుకున్నానో నాకు ఇలాంటి ఆనందం కలిగిందండి. అంటే మనుషుల్ని వెతుక్కుంటూ రావటం వేరు, దేవుడే మనిషిని వెతుక్కుంటూ, నువ్వు నన్ను వెతకలేదు, ఆయన నీకు దొరికిపోతాను, నువ్వు నాకు కావాలి అన్నాడు అనుకోండి. ఎంత ప్రేమ ఉంటే అలా ఉంటారు చెప్పండి? ఎంత ప్రేమ ఉంటే అలా దేవుడు మనుషులతో మెలుగుతాడు? దేవుడు నిజంగా ఇలాంటి మనసుందా? వెతక్కపోయినా సరే నువ్వు నాకు కావాలి అని వెంట పడి కూడా ప్రేమించే మనసుందా దేవుడికి? ఉందండి. తాతయ్య చాలాసార్లు చెప్పారు ఈ సందర్భం, సమూయేలు గారి సందర్భం. ఇశ్రాయేలు అందరూ దేవుడి వాక్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటే, వెతికిన వాళ్ళకి దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూసిన వారికి దొరకలేదట. ఎక్కడో పడుకున్నాడు మంచం మీద, సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈయన వెతికాడా? సమూయేలు ఏమైనా వెతకలేదు. పోనీ ఏలి వెతికాడా? వాళ్ళు దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తున్నారు, విచారిస్తున్నారు దేవుని కోసం. మనం ఇక్కడ రోమపత్రికలో ఏం చదివాము? నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తిని. సమూయేలు విచారిస్తున్నాడా దేవుని వాక్కు కోసం? ఏలి విచారిస్తున్నాడా? ఏలి. కానీ ఎవరైతే విచారిస్తున్నారో వాళ్ళకి దొరికాడా అయినా? లేదు. ఎవరైతే విచారించట్లేదో, ఎవరైతే వెతకట్లేదో వాళ్ళ దగ్గరికి దేవుడే వచ్చేస్తున్నాడండి. అంటే చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చి సమూయేలు లే. ఈ సందర్భం మనం చాలాసార్లు చదువుకున్నాం. తాత చెప్పినప్పుడు కూడా మనం ఏమనుకున్నాం? అబ్బా దేవుడికి ఎంత ప్రేమ, చిన్న వయసులో ఉన్న బాలుడి దగ్గరికి వచ్చాడు అంటే ఆయనకి, అయ్యో నేను ముల్లోకాలు నేలే మహారాజుని, నేను ఈ పసివాడి దగ్గరికి వచ్చి నేను తిరగటం ఏంటి, దోబూచులాట ఆడడం ఏంటి? అంతే కదా. సమూయేలుని పిలిచిన తర్వాత నేనేని చెప్పాడు ఏంటి దేవుడు? వెంటనే 3 సార్లు పిలిచినంత వరకు నేను చెప్పేది నువ్వు వినని 3వ సారి చెప్పాడు.
అవునా? ముందు 2 సార్లు చెప్పాడా? అంటే సమూయేలుతో దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, నువ్వు ఎలాగ నన్ను వెతకట్లేదు, కానీ నువ్వే నన్ను వెతికేలా నేనే చేస్తాను. దొరికాడా మరి ఆఖరికి? దొరికాడండి. నాకు దేవుని మనసులో తెలుసుకున్నప్పుడు వెంటనే గూస్ బంప్స్ అంటారు చూసారా, ఒళ్ళు గరపొడుస్తుంది అంటారు, గొగురుపాటు వచ్చిందంటారు. ఇలా దేవునిలో కొన్ని ఆలోచనలు, ఆయన మనసు చూస్తుంటే ఈయన చిన్నపిల్లోడా దేవుడా అనిపిస్తుంది. అంతే కదా? చిన్న చిన్న పిల్లల మనస్తత్వాలు దేవునిలో ఉంటుందా, లేదా దేవుని మనసే చిన్నపిల్లలా ఉంటుందని కొన్నిసార్లు చాలా నవ్వొస్తూ ఉంటుంది. సరే, దేవుని మనసు ఎలా ఉంటే యేసుక్రీస్తు వారి మనసు చూద్దామా? తండ్రి మనసు ఏంటో కొడుకు మనసు అంతే. దేవుడు ఏమన్నాడు, నన్ను వెతక్కపోయినా పర్లేదు నేను వచ్చేసాను అంటాడు. అలా ఒక సమూయేలు గారి విషయంలో మనకు అర్థమైంది. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా నాకు చాలా బాగా ఆనందమైన అనిపించిన సంగతి ఇదేనండి. యేసుక్రీస్తు వారి గురించి మనుషు కుమారుడు ఎక్కడ, మెస్సీ ఎక్కడని ఇశ్రాయేలు అందరూ ఎదురు చూస్తున్నారు కదా. ఇశ్రాయేలు అందరూ కూడా నువ్వు క్రీస్తువా, నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, యూదులు, ఇశ్రాయేలు అందరూ వెతుకుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి నేనే యేసుక్రీస్తుని, మెస్సీని చెప్పాడు ఎవరికైనా? ఈయన మనసు అలాంటిది చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, అసలు పుట్టింది మొదలుకొని గుడ్డివాడండి ఇతను. అసలు పుట్టుకతో అసలు లోకం అంటే ఎలా ఉంటుందో, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలీదు. పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత ఏం జరిగిందంటే, నిన్ను ఎవరు వచ్చి స్వస్థపరిచారు? నేను మరలా రిఫరెన్స్ చెప్తానండి, మీకు సందర్భం చెప్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా చదివితే యేసుక్రీస్తు వారు ఒక పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి పరిసయ్యులు వచ్చి, ఎవరు మీ కొడుకుని స్వస్థపరిచాడు, ఎవరు అతను అని అంటే వీళ్ళు భయపడిపోయి ఏమో మాకు తెలీదు అని అంటారు. మీరు కనుక యేసునామం ఒప్పుకుంటే మిమ్మల్ని వెలేసేస్తామంటారు. కానీ ఈ గుడ్డివాడిని మాత్రం వాళ్ళు ఏం చేశారు, మీకు తెలుసా, మీరు ఆయన ఇలా మారాలనుకుంటున్నారని, మాటలు వినాలనుకుంటున్నారని రివర్స్ క్వశ్చన్స్ పరిసయ్యులకి వేసేసరికి పరిసయ్యులకి చాలా కోపం వచ్చి, మీ తల్లిదండ్రులు కాదు నిన్నే వెలేసేస్తామని పాపం ఆ పుట్టి గుడ్డివాడిని అప్పుడే చూపు పొందిన అతన్ని వెలివేసేసారంటండి ఊర్లో నుంచి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన వెలివేశారన్న మాట విని ఏం చేశారో చూడండి. యోహాను సువార్త 35వ వచనం, దయచేసి అందరూ బైబిల్ చూడండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని, అంటే వినబడుతుంది, అంటే స్వస్థపరిచాను కదా ఇంక అయిపోయిందిలే అని వదిలేదు. ఇతను కూర్చున్న సమాచారం విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడు, కనుగొని అంటే చెప్పండి, ఎతికాడనమాట. నేను అక్కడ స్వస్థపరిచాను కదా ఒక అతన్ని కనుగొనాలి ఇప్పుడు నేను. కానీ ఇతను వెతుకుతున్నాడా, ఏమైనా చూపు పొందిన గుడ్డివాడు వెతుకుతున్నాడా, యేసుక్రీస్తు కనుగొన్నాడా? యేసుక్రీస్తే కనుగొన్నాడు. వెళ్ళి ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఈయనేమో వెలివేయబడి బయట ఉంటే ఈయన ఎక్కడున్నాడో కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కుమారుని నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. ఈయన అంటాడు, అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలీదు, దేవుని కుమారు ఎవరంటో తెలీదు, అసలు దేవుని గురించి విచారించే మనసు ఇతనికి లేదు. ఇప్పుడు రామపత్రిక మొదట మనం చదువుకున్నాం కదా, నన్ను విచారింపని వానికి నేను ప్రత్యక్షమైతిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. ఎంతమంది ఎదుగుతున్నారు యేసుక్రీస్తుని? పరిసయ్యులు, సద్దూకయ్యులు రోజు ఇవి తీయటం, ధర్మశాస్త్రాన్ని తీయటం, లేఖనాన్ని ప్రవచనాలను చూడడం, ఇతను క్రీస్తా కాదని పరిశీలించడం, విచారించడం, డైరెక్ట్గా యేసు దగ్గరికి వచ్చి క్వశ్చన్స్ చేయడం, డైరెక్ట్గా యోహాను గారి దగ్గరికి వెళ్ళి, బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి నువ్వేనా క్రీస్తువేనా చెప్పు, మాకు స్పష్టంగా చెప్పని వెతుకుతున్నారు. ఇతను గుడ్డోడు, ఈయన ఎక్కడో చూపు పొందాడు కదా, ఈయన పాపం వెలివేయబడి ఎక్కడో ఉంటే ఈయన వచ్చి నేను వెలివేశారని ఓదార్పు మాటలు చెప్పకుండా, ఏంటి నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు ఈయన అంటాడు, అసలు ఆయన ఎవరు అని అంటున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారు, యేసు 37వ వచనం, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంటే ఈయనకి ఈయన వెళ్ళి చెప్పుకుంటున్నాడు. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు చదవండి. ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు నేనే మెస్సియను అని ఒక 3-4 తప్ప ఎవ్వరికి చెప్పలేదండి. శిష్యులకి సపరేట్గా చెప్పడం వేరు, వాళ్ళ నోటితో వాళ్ళని చెప్పించాడు. నేను ఎవరనుకుంటున్నారంటే వాళ్ళంటారు, ప్రభువా నువ్వు ఆ దేవుని అభిషక్తునివి అని వాళ్ళ నోటి చేత చెప్పించాడు. ఎందుకంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి. కానీ గుడ్డివాడు ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూడట్లేదు, విచారించట్లేదు. అయినా సరే ఈయన వెళ్ళి నువ్వు దేవుని కుమారుని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, నాకు అసలు ఎవరైనా నాకు తెలియదు, నేనే
అంటే నేనే అని వెతకని వారికి, విచారింపని వారికి ప్రత్యక్షమై చెప్పుకుంటున్నాడంటే ఎలా ఉంది? మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ మాటలు వింటుంటే? అవునా? అసలు యేసుక్రీస్తు అంటే ఏ పౌరుషం! శాస్త్రుల పరిస్థితులు రావాలన్నా భయపడిపోతారు ఆయనకి. ఎందుకంటే మొహమాటం లేకుండా మాట్లాడతాడు. మొహమాటం లేకుండా మాట్లాడే యేసుక్రీస్తులో ఇలాంటి కైండ్ ఆఫ్ మనసు ఉందా? ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉందా ఆయనలో? ఉంది. ఇది ఇతని విషయంలో జరిగింది కదా. ఇంకొక వ్యక్తి నేను మీకు చూపిస్తాను, ఎక్కువ సందర్భాలు చూపించను. ఈ సందర్భం మీకు తెలిసింది. ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీ సందర్భం తెలుసు కదండి, మనకి తెలుసు. ఈ సమరీ స్త్రీ దగ్గరికి ఎవరు వెళ్ళారు కోరుండి? యేసుక్రీస్తు వారు. ఈవిడ మెస్సీ కోసం ఎదురు చూస్తుంది. ఓకే, ఎవరో ఒక ఆయన వస్తాడట, ఆయన వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందంట అని అంటుంది. కానీ నేను ఆయన కోసం ఎదురు చూస్తానంట. పోనీ ఎదురు చూస్తుంది అనుకుందాం. అందరినీ కాదని ఈవిడ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. రెఫరెన్స్లు ఎక్కువైనాయి అనుకోకండి, ఎందుకంటే మీకు చెప్పే ప్రతి మాట మీకు బైబిల్లో ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుందో నాకు తెలియదు కదా, అందుకే చూపిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాల్లో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, ఆయన ఎప్పుడో వస్తాడట, మాకు అన్నీ చెప్తాడట అన్నప్పుడు యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన. ఈవిడ అడిగిందా? అడగలేదు. పోనీ ఆయన దగ్గరికి స్వస్థతలు పొందడానికి, ఆయన మాటలు వినడానికి ఎన్ని వేల మంది జనాంగాలు వచ్చారు. అసలు తొక్కిసలాట జరిగిపోతుందట. జనసమూహములు ఎక్కువైపోవడం వల్ల మనుషులు కూడా యేసుక్రీస్తు వారి మీద ఉండి ఆయన మీద పడిపోతున్నారట. ఆ సందర్భం భలే అనిపిస్తుందని చదివినప్పుడు కూడా. అంటే అంత సమూహాలు ఉన్నప్పుడు ఎవరితో కూడా డైరెక్ట్గా బహిరంగంగా నేనే క్రీస్తునని ఎప్పుడైనా చెప్పాడు ఆయన? మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు మనం చదివితే, బాగా క్షుణ్ణంగా చదివితే, కొంతమంది ఒక 3-4 మాత్రమే నేనే ఆయన్ని అంటాడు. నేను 2 సందర్భాలు మాత్రమే మీకు చెప్పాను. ఇంకో 2 ఎందుకు చెప్పలేదంటారా? టైం లేదని కాదు, మీరు వెతకాలని. ఎందుకంటే మనం బైబిల్ చదవాలి, పరిశీలించాలి కాబట్టి. ఇంకా మిగిలిన 2 సందర్భాలు కానీ 1 సందర్భం కానీ ఎక్కడుందో మీరు మీ పరిశీలనలో తెలుసుకోండి. అంటే గుడ్డివాడు అదృష్టవంతుడు కదండి భలేగా. నిజంగా అతను జీవితాంతం అంధత్వంలోనే గడిపాడు. ఆయన అంధకారంలో గడిపాడు. ఆ అంధకారంలో గడిపిన ఈయన దగ్గరికి ఈయన వెళ్ళిపోయి నేనే నన్ను నమ్ము అంటున్నాడంటే దేవునికి ఎంత ప్రేమ ఉంది. మనం కూడా ఉన్నాం కదా, మనుషులు భూమి మీదకి రావాల్సిన వారి జాబితాలో మనం కూడా ఉన్నాం. మనం గుడ్డివాళ్ళుగా పుట్టలేదు, కానీ అవకాశం అతనికి దక్కింది. అదృష్టవంతుడు. స్వయంగా ఎవరికి నోరు తెరిచి చెప్పని యేసుక్రీస్తు అతనికి చెప్పాడు. ఒక సమరీ స్త్రీ, ఆవిడ క్యారెక్టర్ అలాంటిదో పక్కన పెట్టండి, కానీ ఆమెకు వచ్చి చెప్తున్నాడు నేనే క్రీస్తుని అని. దేవుని మనసు అలాగే కనబడుతుంది, యేసుక్రీస్తు వారి మనసు అలాగే కనబడుతుంది. అలాగని ఇప్పుడు మనం ఏదో దేవుని వెతికామంటే మనము దేవుని వెతికే వారి జాబితాలో లేమండి. ఒక పుట్టు గుడ్డివాణిలాగా, ఒక సమరీ స్త్రీలాగా మనమేమైనా దేవుని వెతికిన వారి జాబితాలో ఉన్నామా? అసలు మన దేశమే పూర్తిగా వేరు కదా, మన ఆచారాలు వేరు, కట్టుబాట్లు వేరు, ఇవన్నీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న మనం ఎక్కడో ఇశ్రాయేలు పాలస్తీనా దేశంలోని యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవడం ఏంటి, ఆయన ఇలా మాట్లాడని ఇప్పుడు మనం చదువుకోవడం ఏంటి అంటే ఏంటో తెలుసా అర్థం? మనం వెతక్కపోగా ఆయనే వచ్చి మనకి ప్రత్యక్షమైపోయాడు, క్రీస్తు, యేసుక్రీస్తు వారు తండ్రి. అందుకే ఏమని అన్నాడు? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, అలాగైనా ఏమగును, ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఇక్కడ కృప గురించి మాట్లాడుతున్నాడు. కృప అంటే ఏంటో కాదు, యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించడమే కృప. యేసుక్రీస్తు వారి గురించి ఇశ్రాయేలీలు ఎంతో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అబ్రహాము కూడా యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు, చూశాడు ఆఖరికి. కొంతమంది నీతిమంతులు చూడాలనుకున్నారు కానీ చూడలేదట పాపం. కొంతమంది ప్రవక్తలు చూడాలనుకున్నారట, చూడలేదండి. కానీ వాళ్ళు చూడాలనుకుని వాళ్ళకి కనిపించకపోగా, వాళ్ళు వెతికి ఈయన వారికి దొరక్కపోగా, ఏమీ వెతకలేని వాళ్ళకి అసలు ఎక్కడో దూరంగా ఉన్న హిందూ దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాలారిపేట, ఆరిలోవ, తాడిచెట్లపాలెం, గాజువాక, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి దేవుడు దొరికిపోయాడు. ఎలాగా? నేనున్నాను,
జాన్సన్ డాడీ పాటలు చాలా చెప్తున్నప్పుడు దేవుని ప్రేమను ఎక్కువగా వర్ణిస్తారు కదండి పాఠాలు చెప్తున్నప్పుడు. మాకు పాఠాలు చెప్పినప్పుడు డాడీ ఏం చెప్పారంటే, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా సడన్గా మన మీద బకెట్ నీళ్ళు కొమ్మరించేశారనుకోండి, వెంటనే వెనక్కి తిరిగి చూస్తాం. ఇది వేశారంటే ఎవరో ఉన్నారు నాతో ఆడుతున్నారు, ఎవరు అది ఆడుతుంది బయటికి రండి అంటాం. అవునా? అంటే ఒక మనిషి నీ మీద బకెట్ నీళ్ళు పెళ్ళి నింపేశారంటే ఎవరో ఉన్నారని వెనక్కి తిరిగి చూస్తావు. నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ మేఘం ఉండి నీ మీద వర్షం పడుతుంది, ఎవరు చేశారు? దేవుడు ఉన్నాడు. ఈ సందర్భం మీరు విన్నారా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? డాడీ చెప్పినట్టు చెప్పారు, చాలాసార్లు చెప్పారు. ఇదే మాట ఎంతవరకు ఇది డాడీ ఇది సొంత మాటలు చెప్పారు అనుకోకండి. అపోస్తల కార్యాలు మనం చూస్తే మీకు తెలిసిన మాటలే ఇవి. అపోస్తల కార్యాల్లో ఆయన ఏం చెప్తాడంటే 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనంలో, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు అంటే వర్షం పడుతుందంటే అర్థం ఏంటన్నమాట? మేఘం కనిపిస్తుంది కదా, మేఘం వర్షిస్తుంది అనుకోవద్దు. నీ మీద మేఘంలో నుండి నీళ్లు కొమరించింది నేనున్నాను. నువ్వు నన్ను వెతకలేదు సరే, నువ్వు నన్ను వెతకట్లేదు సరే, కానీ మీద వర్షం పడుతుందంటే ఎవరున్నారు? నేనున్నానని చెప్పడానికి సాక్ష్యాలే వర్షం, ఫలవంతములైన ఋతువులు, ఉల్లాసముతో నింపే ఆహారం. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడంట? ప్రతి మనిషికి నేనున్నానని నీకు తెలియాలి. నువ్వు ఎలాగా వెతకట్లేదు కదా, కనీసం ఎలాగైనా వెతుకుతావేమో. అందుకే నీకు వర్షాన్ని ఇస్తున్నాను, అందుకే ఆహారాన్ని ఇస్తున్నాను, అందుకే వాక్యాన్ని వినిపిస్తున్నాను. దేవుని మనసు మనుషులకు అర్థమవుతుందండి. మరి నువ్వు వెతకరా 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 అన్నాడు, నేనెందుకు వెతకాలి అని కొంతమంది మూర్ఖించి దేవుని విడిచిపెట్టేసి అనిల ఆచారాల్లోకి వెళ్ళిపోయారు పాత నిబంధన కాలంలో. కొంతమంది పట్టుదలతో శ్రద్ధతో వెతికారు, వాళ్ళకి దొరికాడు. కొంతమంది వివేకంతో వెతకలేదు, బాధపడ్డాడు. మీరు వెతకరా నన్ను, సరే నా చోటుకి వెళ్ళిపోతాను, మీకు వెతికే మనసు వచ్చినప్పుడే నేను వస్తాను. సరే, ఇంకా మీ గురించి ఎంతకాలం అని నేను చూడాలి? ఇంకా చాలామంది ఉన్నారు. పోనీ వాళ్ళని వెతుకుతున్నారా? వాళ్ళు వెతకట్లేదు, కానీ నేనే వెళ్తాను, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. అలా పరిచయం చేసుకున్నది ఒక సమీర గారికే కాదు, ఒక గుడ్డివానికే కాదు, ఒక సమర స్త్రీకే కాదు, ఒక యోధుడికి ఏమని చెప్పాలి, సైనికుడికి యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్నారు. ఎవరు చెప్పగలరు ఆయన్ని? వెరీ గుడ్, పౌలు గారు ఎవరు యేసుక్రీస్తుని నమ్మితే వాళ్ళని చంపడానికి బయలుదేరుతుంటే, ఈయన దేవాలయాల్లో ఇళ్లలో రాసంగుండి ప్రార్థనలు చేసిన వారికి ప్రత్యక్షమయ్యాడా? చంపడానికి గుర్రం ఎక్కి వెళ్తున్న ఆయనకి ప్రత్యక్షమయ్యాడా? ఏసెవరు నేను తెలుసుకోవాలన్న ఆలోచన అసలు ఉందా? పూర్ణమైన ద్వేషం, పూర్ణమైన అసహ్యం క్రీస్తు నమ్మమంటే ఎవరికి? పౌలు గారికి. అలాంటి వ్యక్తికి ఈయన పరిచయం అయ్యాడంటే ఆయన మనసు ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ప్రేమించే వారికి వెతికే వారికి కాదు, అసలు తన్నెవరు ప్రేమించకపోయినా, తన్నెవరు పట్టించుకోకపోయినా మీరు నాకు కావాలి అని ఏరి కోరి ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని. అందులో ఒక పుట్టిగుడ్డివాడు లేదా సిలువ మీద దొంగ వాళ్ళే ఉన్నారని రాయబడిన వాటిని బట్టి మనం చూస్తున్నాం, వాళ్ళ గురించి ఆనందపడుతున్నాం. కానీ మన గురించి కూడా మనం ఆనందపడాలి, ఎందుకంటే మన సామాన్యులం కాదండి. ఒక్కసారి ఈ గేటు దాటి బయటికి వెళ్తే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దేవుణ్ణి కానీ క్రీస్తుని కానీ లక్ష్య పెడతారా? మాకేంటి, తినడం, తాగడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, అందరు ఇదే పనిలో మునిగిపోయారు. కానీ దేవుని మహాకృప వలన మనం ఈరోజు ఇక్కడ ఇలా కూర్చుండి దేవుని మనసు ఏంటో ఎలా ఉంటుంది? దేవుడు ఇలాంటి వ్యక్తిత్వం అంటే ఇలాంటి మనసు కలిగిన వాడా? ఆయన మనసులో ఆలోచన లేకపోతే ఈరోజు మనం ఇలా దేవుని సన్నిధిలో కూర్చోగలమా? లేదంటే అందరిలాగా రోడ్డు మీద మనం ఏదో పనిలో ఉండిపోతామా? కదండి. అంటే దేవుని ప్రత్యేకమైన ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి మన గురించి ఏమని రాయబడింది? రోమపత్రిక 11:7 చాలామంది వెతికారంట ఇశ్రాయేలీయులు, కానీ వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. అంటే మనం అందరం ఎవరం? ఏర్పరచబడిన వారం. మీకు సువార్త అనే పాఠంలో షేబక్క గారు రెఫరెన్స్ చెప్పారు కదండి. 1 పేతురు పత్రిక 2:9 ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం అంటే ఆ పదానికి మీకు అర్థం ఇప్పుడు అర్థమైందా?
ఏర్పరచబడటం అంటే 4-5 అక్షరాలే, ఏర్పాటు అంటే 3 అక్షరాలే. కానీ దాని వెనక దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆయన మన మీద చూపించిన ప్రేమకి, ఆయన మన మీద కురిపించిన మహావాత్సల్యానికి ఇది ఒక నిదర్శనం. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అందుకే మరి ఇంతలాగా ఏరి కోరాడు. అవునా? ఏరడం అంటే ఏంటి? మన కళ్ళ ముందు ఏదైనా వస్తువులు ఉన్నాయనుకోండి, బియ్యంలో రాళ్ళు ఏరతాం కదండి, ఏరతాం. కోరేదేంటి? బియ్యాన్ని. ఏరేదేంటి? రాళ్ళని. ఈ సమాజంలో ఉన్న మనుషులందరినీ ఏరాడు, అందులో కోరుకున్నది మాత్రం మనల్ని. ఏర్పాటు చేయబడిన వారం. ఎవరిని దయచేసి ఏ ఒక్కరిని తమకు తాముగా కించపరుచుకోకండి. నేనేంటిలే, నా బ్రతుకేంటిలే, నా జీవితం ఏంటిలే, నాకు డబ్బు లేదు కదా, పిల్లలు లేరు కదా, పెళ్ళి అవ్వలేదు కదా. దయచేసి ఇటువంటివి దేవుని కృప ముందు ఎందుకు ఇవి పనికిరావండి? నిజంగా పనికిరావండి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒకరు మీరు. దేవుడు ఏర్పరచుకున్నవారంటే సామాన్యులు కాదు. ఎంతోమంది వెతికిన వాళ్ళకు దొరకని దేవుడు మీకే దొరికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మీ పుట్టుక కానీ, మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొంది వచ్చిన ఈ సంఘం కానీ సామాన్యమైనది కాదు. చాలా విలువైనది మీ బ్రతుకు. చాలా విలువైనది క్రీస్తు సంఘంలో ఒక సభ్యురాలుగా మీరు ఇక్కడ కూర్చోవటం. మరి ఇంత అర్థమైన మనం ఏం చేయాలి? మనం ఇంత ప్రయారిటీ దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఇంత ప్రాధాన్యత దేవుడు ఎవరికి ఇవ్వకుండా మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసా? చూద్దాం. నేను ప్రతి మాట మీకు బైబిల్ నుంచి చూపించడానికి గల ప్రధాన కారణం ఇవన్నీ మనం చనిపోయేటంత వరకు మన మదిలో భద్రంగా ఉంచుకోవాలి. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎంత ఏర్పాటు మీకోసం జరిగిందిగా, ఎంత ప్రణాళిక దేవుడు మీకోసం అనుకున్నాడు కదా. ఆయన మీ ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యాడు కదా. అయితే మీరు ఏం చేయాలి? అందువలన సహోదరులారా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును, ఆ 3 అక్షరాలు మీకు అక్కడ కనిపించాయా? మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. దొరికేశాడు దేవుడు మీకు. బాగుంది. దొరికిన దేవుని విడిచిపెట్టేస్తారా? దేవుని విడిచిపెట్టే పరిస్థితులు చాలా మన జీవితంలో ఎదురవుతాయండి. మనం కావాలని విడిచిపెట్టకపోవచ్చు, కానీ సందర్భాలు, పరిస్థితులు మనల్ని అలాంటి సమయంలోకి మనల్ని నెట్టేస్తాయి. అందుకే అంటున్నాడు మీ ఏర్పాటు గొప్పది. ఎందుకంటే వెతికిన వారికి ఆయన దొరకలేదు, విచారించిన వాళ్ళకి దొరకలేదు. వెదకని మనకి దేవుడు కనపడినప్పుడు ఎంత జాగ్రత్తగా ఈ ఏర్పాటుని మనం భద్రం చేసుకోవాలి. ఇంతలాగా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనం ఎంత ధన్యులం. మరి ఇచ్చిన ఈ ధన్యతని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఏర్పాటుని మనం ఏం చేయాలి? ఇంకా 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 జాగ్రత్త చేసుకొని ఈ ఏర్పాటును కాస్త పరలోకానికి ఎత్తబడేవారిగా, మేఘముల మీద కొనిపోబడే వారిలో మనం మారిపోవాలి. ఇలా మారిపోవాలి అంటే చక్కని సూత్రాలు బైబిల్ చెప్పిందండి. నాకు టైం ఇంకా ఉందండి, నేను టైమర్ పెట్టుకున్నాను. 11 నిమిషాలు ఉంది నాకు ఇంకా టైము. చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీల సమాజంగా మనం ఇక్కడ కూడుకుంటున్నాము అంటే దీనికి కారణం ఏంటో చెప్పమంటారా? ఏదో అందరూ గృహ కూడికలు, పురుషుల కూడికలు నిర్వహించుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఏదో స్త్రీలుగా ఉన్నాం, స్త్రీల కూడిక ఇందుకే మేము పెడుతున్నాము అని దయచేసి అనుకోకండి. ఈ స్త్రీల కూడిక పెట్టడానికి కానీ, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడానికి గల ప్రధాన కారణం చెప్పమంటారా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం. ఏంటది? నిష్ఫలులు అంటే ఫలం లేని వారు కాకుండా ఉండ నిమిత్తం, అవసరమును బట్టి. ఇక్కడ మీరు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. మనం నిష్ఫలులు కాకూడదట. ఎందుకంటే ఏరుకోరి ఎన్నుకున్నప్పుడు మన నుంచి ఫలం రాకపోతే దేవుడికి ఆనందమా, బాధ? అయ్యో తప్పిపోయిన గొర్రె అనుకుంటున్నాం. ఉన్న గొర్రె నిష్ప్రయోజనం అయిపోతే మరి ఆయనకు బాధ ఉండదా? ఉంటుంది కదా. ఉన్న దగ్గరున్న గొర్రె చిక్కుపోయి చచ్చిపోయే పరిస్థితిలోకి వస్తే ఆయన మనసు ఏమైపోతుంది? ఇటు తప్పిపోయిన గొర్రె కోసం ఆలోచించాలా, నా దగ్గరే ఉంది కదా అని చిక్కుపోతున్న దాని గురించి ఆలోచించాలా?
ఇదంతా హెచ్కేల్ గ్రంథంలో ఉంటుందండి, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. మన వారు నిష్ఫలులు కాకుండా నిమిత్తం, అంటే మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం నిష్ఫలులుగా ఉండకూడదు. అలా నిష్ఫలులుగా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సత్యమును నేర్చుకొనవలెను అన్నాడా? సత్క్రియలను చేయుటకు శ్రద్ధగా నేర్చుకోవాలి అన్నాడా? సత్క్రియలు చేయాలి అంటే మనం నిష్ఫలులు కాకుండా ఉండాలి అంటే, మనం నిత్యము దేవునికి ఆనందం కలిగించి మనం ఫలించాలి అంటే దానికి ఒక ప్రధానమైన మూల కారణం సత్క్రియలు. ఈ సత్క్రియలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏదైనా చేసేస్తామంటారా? అవసరాన్ని బట్టి చేయండి. ఎందుకంటే ఒక పని మనం ఏదైనా తలపెట్టాలనుకున్నాం అనుకోండి, ఇది ఇప్పుడు అవసరమా కాదా? ఇక్కడ మనం చాలామంది సహోదరిమణులు నన్ను అడిగారు, అమ్మ నేను దేవునికి పని కోసం ఇది డబ్బు దాచాను, ఇంకొక అవసరం ఏర్పడింది, ఇప్పుడు దీనికి ఇవ్వడం ముఖ్యమా దీనికి ఇవ్వడం ముఖ్యమా? ఆలోచిస్తాం కదా మనం చాలాసార్లు. దేవుని కోసం దేవుని పక్కకు డబ్బులు పెట్టినప్పుడు ఒక పని ఉంది, అది దేవుడి పని, ఇది దేవుడి పని, కానీ ఇందులో ఏది శ్రేష్టమైంది ఆలోచిస్తామా ఆలోచించమా? ఇది తర్వాతనే ఇవ్వచ్చు, కానీ చాలా ముఖ్యం ఇప్పుడు ఇక్కడ చెయ్యాలి అని వెంటనే దానికి చేస్తాం. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను చేయడం మనం ఇలా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడంలో ఈ స్త్రీల సమాజం వారు ముందున్నారు నిజంగా. ఎందుకంటే చాలా సత్క్రియలు ఈ సంఘం ద్వారా జరిగాయి. మొన్న గడిచిన 2 వారాల క్రితం 3 వారాల క్రితం స్త్రీల సమాజం వారు ఏ సత్క్రియల్లో పాల్గొన్నారో అవన్నీ చదివారు కదండి. అంటే సంఘానికి స్త్రీల సమాజానికి వస్తున్న మీరు, దేవుని ఏర్పాటులో ఉన్న మీరు నిష్ఫలంలో కాకుండా మీ చేత ఏం చేస్తున్నారు? సత్క్రియలు చేస్తున్నారు. ఎందుకమ్మా మీరు ప్రతి శనివారం వెళ్తున్నారు ముందే అంటే, సత్క్రియలు చేయడం నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఓన్లీ వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి కాదు, ఆ వాక్యం ఏం చెప్పిందో ఆ సత్క్రియలు చేయడానికి మీరు ఇక్కడికి వస్తున్నారు. మీకు అర్థమవుతుంది ఎందుకు వస్తున్నారో? కొంతమందికి ఎందుకు వస్తున్నారో తెలియదు, పాపం నిజంగానేనండి, ఎందుకు వస్తున్నారో తెలియదు. శనివారం కదా, చెప్పారు కదా, వెళ్ళిపోవాలి, వాక్యం అప్పు చెప్పేయాలి. ఇది కాదు, ఇదొక్కటే కాదు, మన మీద ఉన్నది చాలా బాధ్యతలు ఉన్నాయి. అదేంటి సత్క్రియలు, సత్కార్యాలు అంటే ఏముంది? మనకు తెలిసిన సత్కార్యాలు ఏంటి చెప్పండి? సత్క్రియ, సత్కార్యము అంటే ఏంటి? మనకు తెలిసిన 3. 1 కష్టించి పని చేయటం, 2 డబ్బులు ఇవ్వటం దేవుని పనికి, 3 వాక్యం నేర్చుకోవటం, వాక్యం చెప్పటం. ఇంతేనా? ఇంతే సత్క్రియలు అనుకుంటాం. ఒకవేళ ఈ 2, 3 సత్క్రియలు అనుకుంటే బైబిల్లో మరొక మాట ఉంది, అది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఏంటా మాట అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇక్కడ చాలా పెద్ద సెంటెన్స్, లాంగ్ సెంటెన్స్ ఉందండి. అక్కడ ప్రతి సత్కార్యం అని ఉంటుంది చూడండి. 9 నుంచి 12 అని చెప్పి 1, 2, 3, 4వ వచనం చూడండి. 4వ లైను, 9 నుంచి 12 వచనాల్లో 4వ లైన్ చూస్తే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలులగుచు. అంటే ఒక సత్కార్యమే కాదనమాట, 2 సత్కార్యాలే కాదనమాట. ఏ సత్క్రియ దేవునికి సంబంధించినదైతే ఆ ప్రతి సత్కార్యంలో మీరు ఏమవ్వాలి? సఫలులవ్వాలి. ఏమండి నేను వాక్యం చెప్పేస్తున్నాను కదండి అంటే సరిపోదు. నేను నా డబ్బులు ఇచ్చేస్తున్నాను కదండి ఒక స్త్రీగా, నేను ఇంకేం చేయగలనండి? సరిపోదు. కొలస్సీ సంఘంలో పురుషులు మాత్రమే పత్రిక రాస్తున్నాడా? కాదు కదా. కొలస్సీ సంఘంలో ఉన్న స్త్రీలకి, పురుషులకి, సంఘంగా ఏర్పాటు చేయబడిన వారికి పత్రిక రాస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి సత్కార్యంలో, ఒక పుస్తకాలని, సువార్త పుస్తకాలని, డిప్లొమా పుస్తకాలు ముద్రించడంలో కాదా? చేయండి, ముందడుగు వేయండి. అన్ని పాటల పుస్తకంలో మేము చేయాలనుకుంటున్నామండి, చేయండి. సభలు పెట్టాలనుకుంటున్నామండి, వాక్యాన్ని వినిపించాలనుకుంటున్నాం, చేయండి. ఇలా 1 కాదు, 2 కాదు, ప్రతి సత్కార్యంలో మీరు ఏమవ్వాలి? సఫలం అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. మీకు ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించండి. ఒక గులాబీ మొక్క కొన్నాం, మనం ఎక్కువ పుష్పాలకే అట్రాక్ట్ అవుతాం, పుష్పాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం కాబట్టి చెప్తున్నాను. ఒక గులాబీ మొక్కను కొన్నాం. గులాబీ మొక్క పుష్పిస్తుందా, ఫలిస్తుందా? అది పుష్పించినా, కాసినా ఏదైనా సరే ఫలించడం అనేది వస్తుంది. మొక్క అనగానే ఫలించడం అంటారు. సరే, ఒక మొక్క ఒక 2-3 సార్లు గులాబీ పూసిందండి, అంటే కాసిందండి.
పోనీ ఒక చెట్టు తీసుకుందాం, ఒక దానిమ్మ చెట్టు లేదంటే నిమ్మ చెట్టు ఏదో ఒకటి తీసుకున్నాం. అది ఒకే ఒక కాపు కాసిందండి, ఒక కాపే. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ కాపు కాయాలి, కానీ అది కాయలేదు. తర్వాత 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి కాపు కాసింది కాబట్టి అది ఫలించే చెట్టు అందామా, ఒకసారి కాపు కాసి ఆగిపోయింది కాబట్టి ఫలించలేని చెట్టు అందామా? ఒక్కసారి కాస్తే ఫలించిన చెట్టు అంటామా? ఏంటండి ఇది కొన్న రోజే వచ్చింది, దీనివల్ల నాకు ఏం ఆనందం అంటాం. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు మనం చాలా కార్యాలు చేసాం. ఒకసారి పుస్తకాలు ప్రింటింగ్ చేయించాం, ఒకసారి ఎవరికి బాలేదంటే ఇచ్చాం, ఒకసారి ఎవరికి ఇచ్చాం. ఇలా ఒకసారి చేస్తున్నాం. కానీ ఒకసారి చేసి మొత్తానికి ఆగిపోయామనుకోండి, ఆ చెట్టుని చూసి మనం ఏమనుకుంటాం? కొన్నాను కానీ ఆశతో కొన్నాను, అది పుష్పించినప్పుడు ఫలించినప్పుడు చాలా ఆనందం వేసింది, ఇంకెంత చూసినా రావట్లేదు. మరి ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏమనుకుంటాడో తెలుసా? ఒక్క సత్కార్య విషయంలో మీరు సఫలం అవ్వడం కాదు, ప్రతి సత్కార్య విషయంలో ఎప్పటికప్పుడు సఫలీకృతం అవుతూనే ఉండాలి. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి లేండి. కొంతసేపటికి, ఆ ఒక్క సంవత్సరానికి కాదు. ఇప్పుడు షేబా గారు, అనితాదేవి గారు ఉన్నారండి, వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం అధ్యక్షతలో ఉన్నారు. మరి ఆ తర్వాత అప్పుడేవి చేయరా? అంటే ఒక్క సంవత్సరం కాదు, ఇలా ఎప్పటికీ మీరు దేవుని ప్రతి సత్కార్యంలో ఆసక్తులై ఉండాలి. ఇలా ఆసక్తులైతేనే మీరు దేవుని పనిని పూర్తిగా నెరవేర్చిన వారు అవుతారు. అలా కేవలం డబ్బులు ఇస్తేనో లేదంటే కష్టాన్ని ఇస్తేనే కాదు. క్రైస్తవులైన ప్రతి స్త్రీ ఏమవ్వాలి అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఇది పొందకపోతే స్త్రీలుగా మనకి చాలా ప్రమాదం. చివరికి మాట చూపించడానికి ముగిస్తానండి. ఎందుకు మీకు ప్రతి వారం మీరు చదువుకురండి, మీరు చదవాలండి, మీరు వాక్యం నేర్చుకోవాలండి, మీరు జ్ఞానం పొందాలండి ఎందుకు చెప్తున్నారు? ఏదో మీ చేత పరీక్షలు రాయించేసి తాతి ముందు మేము గొప్ప అవుదాం అనుకుంటున్నారా? అలాంటి ఉద్దేశాలతో చెప్పట్లేదండి మాటలు. ఎందుకంటే స్త్రీగా మనం పుట్టినందుకు దేవుడు చాలా బాధ్యతలు పంచాడు, కానీ ఆకృతులను మాత్రమే మార్చాడు. స్త్రీ శరీరం పురుష శరీరం అని మాత్రం మార్చాడు, కానీ బాధ్యత మాత్రం పెట్టాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, తిమోతి గారి పత్రిక రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు అన్నారు. చూసారా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. అంటే సత్యం అంటే వాక్యం. ఈ వాక్యాన్ని గురించి మనకి ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. సత్యాన్ని చెప్పడం వేరు, అనుభవంతో చెప్పడం వేరు, ఆ సత్యాన్ని అనుభవించడం వేరు. ఈ సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం మనం పొందాలి. కానీ కొంతమంది స్త్రీలు ఏమయ్యారట? ఆ సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొందడంలో విఫలులైపోయారు, సఫలులు అవ్వలేదు ప్రతి సత్కార్య విషయంలో. కానీ వీళ్ళు ఏమైపోయారు? విఫలులైపోయారు. ఇలా అయిన వీరికి ఒక గతి సంభవించింది. అది దుర్భరమైన పరిస్థితి. కానీ క్రైస్తవుల స్త్రీల విషయానికి వచ్చేసరికి మనం ఏం చేయాలి? సత్యం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి? ఎక్కడో ఏమండి, ఆయన పని పాటలు ఎక్కడ రాయించలేదు కదండి బైబిల్ని. ఎంతమంది పెందలకాడ లేచి అందరి ప్రాప్తలు పంపించి రాయించి చదవండి అమ్మా అంటే కనీసం రోజుకు ఒక అధ్యాయం చదువుదాం. ఆయన మనసు ఏంటో, ఆయన మనసు చదివితే ఎవరు ప్రపంచంలో ఎవరు మనసు తెలుసుకోలేకపోయినా మనం మరణించే లోపు మన కన్న తండ్రిని ఎంత అర్థం చేసుకుని చనిపోతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తితో మనం ఒక ట్రావెల్ చేయాలి అంటే, ఆ వ్యక్తితో మనం కలిసి ఉద్యోగం చేయాలి అంటే ఆ మనిషి ఎలాంటి వాడో మనం తెలుసుకుంటాం. మరి యుగాలు ఆయన దగ్గర ఉండాలి అంటే మరి ఆయన మనసు అంటే తెలుసుకోవద్దు? తండ్రి నీ మనసు భలే ఉంది నాయన, ఐ లవ్ యూ తండ్రి, దేవునితో ఇంత దగ్గర సంబంధం పెట్టుకుని మనం ఆయనతో ఉండగలుగుతున్నామా? ఇదంతా ఉండాలి అంటే దయచేసి సత్యాన్ని కూర్చొని జ్ఞానం పొందిన స్త్రీలుగా, వివేకులుగా, దేవుని ఆనందపరిచేవారిగా ప్రతి సత్కార్యంలో సఫలయ్యే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు మీ హృదయాన్ని ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపరచునుగాక. ఆమెన్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఒక లెక్చరర్గా నన్ను నిలబెట్టి నాకు ఈ వాక్యం చెప్పే అవకాశాన్ని ఇచ్చిన జయశైలి తాతయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సభముఖంగానే తెలియజేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనల్లో నా గురించి జ్ఞాపకం చేసుకోండి. నేను వెళ్ళబోయే ప్రాంతంలో కూడా దేవుని కోసం అనేకులకు చెప్పి, నేను దేవుని కోసం భక్తిగా బ్రతుకుతూ అనేకులను దేవుని నడిపించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలని, దయచేసి ఒకవేళ మీ ఎవరి ఎడలైనా తప్పిదం చేస్తే క్షమించమని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. వందనాలు.